మీకు ఇచ్చేది 10 రూపాయలు, వీళ్ళు దోచుకునేది 100 రూపాయలు. మీరు లెక్కేయండి. నేను ఒకటి హామీ ఇచ్చాను, నేను 10 రూపాయలు ఇచ్చి వీరితో సమానంగా క్యాష్ ట్రాన్స్ఫర్ ఇచ్చి అందులోనే సూపర్ 6 అన్నా అవి ఇస్తూనే ఆ 10 రూపాయల్ని 100 రూపాయలు చేసే మార్గం చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది సంపద సృష్టించడం, అది అభివృద్ధి చేయడం, ప్రజల్ని అప్పుల పాలు చేయడం కాదు, సంపదని విధ్వంసం చేయడం కాదు, అబద్ధాలు చెప్పడం కాదు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే నిద్ర లేసినప్పటి నుంచి అబద్ధాలు చెప్తాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు కడాని ఎంపీపీలు కూడా ఇదే పని అయిపోయింది. ఇక్కడ ఉండే ఎంపీపీలు, పార్టీ అధ్యక్షులు కూడా. అంటే ప్రజా జీవితంలో ఒక ఉదాహరణ నేను ఇస్తున్నా, మీ అందరికి గుర్తుపెట్టుకోండి. ఈ మీటింగ్ ద్వారా నేను అడుగుతున్నా, ఇటీవల కాలంలో 5 సంవత్సరాల మునుపు అందరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వివేకానంద రెడ్డి హత్య జరిగిందా? జరిగిందా లేదా? ఎందుకంటే ఇది ఒక టాలీవుడ్, బాలీవుడ్, లేకపోతే ఇంటర్నేషనల్ గా చూస్తే ఎక్కడా జరగని విధంగా ఇది జరిగే పరిస్థితి వచ్చింది. ఆ రోజు మీరు చూడండి, మొట్టమొదటిసారిగా హత్య జరిగిన 2019 మార్చి 10వ తేదీన ఉదయం చనిపోతానే గుండెపోటని చెప్పింది ఎవరి తమ్ముళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. అవునా కాదా? ఆ మాట చెప్పారు. ఆ మాట చెప్పి సాక్షి టీవీలో వేసుకున్నారు. నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, ఇది ఒకసారి కేస్ స్టడీ కింద మీరు ఆలోచించుకుని రేపు ఈ రాష్ట్రంలో ఏం జరగబోతుందో మీరు ఆలోచించుకోవాలి. అది అయిన తర్వాత కొంత సమయం అవుతానే గుండెపోటు, అప్పుడు ఏం చెప్పారంటే గుండెపోటు అని చెప్పారు. అది అవుతానే రెండోది మాట మార్చేసి ఇది గుండెపోటు కాదు, రక్తపు వాంతులని మాట్లాడారు. అంటే ఆటోమేటిక్ గా వాంతులు వచ్చేస్తాయి, రక్తం వచ్చేస్తుంది, మనిషి చనిపోతారని చెప్పారు. ఆ తర్వాత బయట వస్తే పోస్ట్ మార్టం ఎన్ని చేసి పెద్ద ఎత్తున మైండ్ అంతా కూడా తల మీద కొడితే మైండ్ అంతా కూడా విడిపోయి భయంకరంగా ఉంటే అప్పుడు మాట్లాడారు ఇది గొడ్డలి పోటుతో చనిపోయాడని. అప్పటికి కూడా మీరు చూడండి ఎంత దుర్మార్గులు, ఎంత నేరస్తులు. అది చనిపోతానే గొడ్డలి పోటని తెలిసిన తర్వాత నారాసుర రక్త చరిత్ర నా మీద నేరం వేసేశారు, మీకు చెప్పేశారు. మీరు అనుకున్నారు ఒకవేళ నేనే చంపానేమో అని మీరు అనుకుని అపోహపడ్డారు, సింపతి అతనికి వచ్చింది. కానీ తమ్ముళ్ళు అక్కడ ఏం చెప్పారు? మా తండ్రి యాక్సిడెంట్ లో చనిపోయాడు, మా బాబాయిని చంపేశారు, తండ్రి లేడు, బాబాయ్ లేడు, నాకు ఓటేయమంటే ముద్దులకు మురిచిపోయి అందరూ ఓట్లు వేసేశారు. అవునా కాదా? ఒక్క ఛాన్స్ ఓటు వేశారా? మన మీద వేశారు, రాష్ట్రంలో వేశారు. అది అయిన తర్వాత ఆ రోజు మీరు చూస్తే నా మీద సత్య ప్రచారం చేయడమే కాకుండా తర్వాత హైకోర్టుకి వెళ్ళాడు. నేను ఎంక్వైరీ చేస్తానంటే ఎంక్వైరీ చేయకుండా వాస్తవాలు చెప్పనీయకుండా ఉండాలని హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ద్వారా స్టే తీసుకొచ్చాడు. ఆ తర్వాత మాట్లాడాడు సిబిఐ ఎంక్వైరీ వద్దు, కావాలి, ఈ ఆంధ్ర పోలీసుల పైన నాకు నమ్మకం లేదు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ఏమని సిబిఐ ఎంక్వైరీ కోరాడు. కోరడమే కాదు, కోర్టుకి వెళ్ళాడు. ఆ సమయంలో ఆ కేసు జరుగుతా ఉంటే ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దని విత్డ్రా చేసుకున్నాడు. అంటే ఒక మనిషి యొక్క ఊసర వెళ్లి రాజకీయాలు ఎన్ని ఉంటాయి, ఎన్ని రంగులు మారుతుందో అన్ని రంగులు మారే పరిస్థితికి వచ్చాడు. అక్కడి నుంచి బెంగళూరులో ఆస్తి తగరాదులు ఉన్నాయి, సెటిల్మెంట్ ఉంది, వాళ్ళు చంపేశారని చెప్పి మాట మార్చేశాడు. అది అయిన తర్వాత మీరు చూస్తే ఆయన రెండో వివాహం చేసుకున్నాడు. ఆ రెండో వివాహం వల్లే
అతన్ని చంపేశారని చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఆ తర్వాత సొంత అల్లుడే ఆస్తి తగాదాలో చంపేశారని వివాదం ఉందని కూడా చెప్పారు. చివరికి ఆయన కూతురే సునీత అని ఆయన్ని చంపింది, లేకుంటే సహకరించింది అని ఆవిడ మీద నింది పెట్టే పరిస్థితికి వచ్చారు. అది అయిన తర్వాత నిందితుడైన సునీల్ యాదవ్ తల్లిని వివేక లైంగికంగా వేధించాడు. ఉమాశంకరుడి భార్యతోనూ వివేకకు సంబంధం ఉంది కాబట్టి ఇవన్నీ కోర్టుకు వెళ్లారు. అంటే ఎన్ని తప్పులు చెప్పాలో చనిపోయిన వ్యక్తి పైన కూడా అబాండాలు వేసి, కన్న కూతురి పైన అబాండాలు వేసి రాజకీయాన్ని మలుపులు తిప్పారు. ఎవరైతే ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడో ఆ అవినాష్ రెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, అరెస్ట్ చేయబోతే వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేస్తే కడాన అతన్ని కాపాడడానికి సర్వస్వాన్ని ఒడ్డాడు. అరెస్ట్ కానివ్వకుండా ప్రయత్నం